This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మీకు నెట్వర్క్ పాలసీస్ అని ఉంటాయండి మీకు. సో నెట్వర్క్ పాలసీస్ అనేది ఎందుకంటే మనకి బై డిఫాల్ట్ గా మనకి పాడ్స్ అన్ని కూడా ఒకదానికి ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి అన్నమాట. అలా కమ్యూనికేట్ చేసుకోకుండా బిట్వీన్ ద నేమ్ స్పేసెస్ లేదా బిట్వీన్ ద పాడ్స్ మనకి ఏం చేయొచ్చు అంటే రెస్ట్రిక్షన్స్ అనేది మనం అప్లై చేయొచ్చు. ఆ రెస్ట్రిక్షన్స్ అప్లై చేసుకోవడానికి మనకి నెట్వర్క్ పాలసీస్ వాడతాం. సో దానికోసం ఏం చేస్తానంటే మీకు ఆ నెట్వర్క్ పాలసీస్ ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలా. సో అందుకని నేను ఏం చేస్తాను, ఇంకా నేను క్లస్టర్ కూడా క్రియేట్ చేయలేదు ఎందుకంటే మీకు క్రియేషన్ చూపించాలి కాబట్టి. ఇక్కడికి వద్దాం మీకు. సో నేను ఏం చేస్తాను, మార్చ్ 6th వచ్చి మీకు దీంట్లో కిందకు వద్దాం మీకు. నెట్వర్క్ పాలసీస్ ఇక్కడ ఉంటుందండి. సో మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు, లెట్స్ యాక్సెస్ దిస్ మీకు. ఇక్కడ నెట్వర్క్ పాలసీస్ లో మీకు నెట్వర్క్ పాలసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని చేద్దాం. క్లస్టర్ ఒకటి క్రియేట్ చేయాలి కాబట్టి నేను ఇది ఇచ్చుంటాను మీకు. నెట్వర్క్ పాలసీస్ కోసం క్లస్టర్ మనం కొంచెం డిఫరెంట్ ఐ థింక్ క్యాలికో నెట్వర్క్ పాలసీ ఒకటి ఇవ్వాలి యాక్చువల్గా. సో మనం ఏం చేస్తామంటే కిందకు వచ్చారు అనుకోండి మీకు. ఓకే, so deploying a multiple availability zones will deploy NAT gateway, need zone and also load balancer. Okay, so ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు డిఫరెంట్ నెట్వర్క్ పాలసీస్ ఉంటాయి. ఫస్ట్ మనం క్లస్టర్ ఒకటి క్రియేట్ చేయాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, దాన్ని క్రియేట్ చేయడానికి మనం ఇలా తీసుకున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, కానీ మీరు చూసారనుకోండి హైఫన్ టోపాలజీ ప్రైవేట్ హైఫన్ నెట్వర్క్ కాలికో ఇట్లా ఇవ్వాలన్నమాట మీకు ఇట్లా ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లా ఇచ్చి మనం చేయాల్సి వస్తుంది. బట్ ఐ థింక్ ఏమవుద్దంటే టోపాలజీ ప్రైవేట్ అని ఇచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే మీకు ఇది ప్రైవేట్ సబ్నెట్స్ క్రియేట్ చేస్తుంది. ప్రైవేట్ సబ్నెట్స్ క్రియేట్ చేసి అండ్ దెన్ దాంట్లో నుంచి మీకు డిప్లాయ్ చేస్తుంది అనమాట మీకు. దాంట్లో నుంచి డిప్లాయ్ చేస్తుంది. సరే, సో నేను ఏం చేస్తాను మీకు, లెట్స్ లాగిన్ టు దిస్ సర్వర్. ఎక్కడ ఇచ్చాను మీకు, ఒక ఐడల్ గా అయితే మనం క్రియేట్ చేసేటప్పుడు కాప్స్ క్రియేట్ క్లస్టర్ అని ఇచ్చినప్పుడు మనం మనం ఎట్లా ఇచ్చాము యాక్చువల్గా నెట్వర్కింగ్ క్యాలికో అని ఇచ్చామండి మనకి. ఐ థింక్ మనం ప్రైవేట్ అనేది ఇవ్వాల్సిన పని లేదు యాక్చువల్గా. నేనేం చేస్తాను, మనం ఇదే డిప్లాయ్ చేద్దాం. నేనేం చేస్తాను, ఇది వాడకుండా సేమ్ ఇదే ఇక్కడ ప్రైవేట్ అని ఇస్తే ఏంటంటే యాక్చువల్ ప్రైవేట్ రిక్వైర్మెంట్ లేదు మనకి. మనకి డిప్లాయ్ అవ్వాలా. సో లెట్స్ డూ వన్ థింగ్, నేను రెగ్యులర్ గా డిప్లాయ్ చేస్తాం చూసారా, ఇదే డిప్లాయ్ చేశాను అనుకోండి మీకు. ప్రైవేట్ అంటే ఏమవుద్దంటే ప్రైవేట్ సర్వర్స్ వస్తాయన్నమాట. అంటే ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ కాదు మీ క్లస్టర్, అంతే తప్పితే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి లెట్స్ డిప్లాయ్ దిస్ అండ్ చెక్ ఇట్ అవుట్ మీకు. మనం ఏం చేస్తాం, ఒకటి మాస్టర్ నోడ్, ఇంకోటి వచ్చి వర్కర్ నోడ్స్ వస్తాయి. సరే ఇది వచ్చే లోపల నేనేం చేస్తాను, బ్యాక్ వచ్చి నెట్వర్క్ పాలసీ ఎగ్జాంపుల్స్ వస్తాయి కదా, ఇవి డౌన్లోడ్ చేస్తారండి. నేను ఏం చేస్తాను, ప్రతి ఒక్క దానికి ఒక నెంబరింగ్ ఇచ్చాను చూసారా, 1 2 3 4 5 6 6 ఇట్లా ఇచ్చాను. సో పని చేస్తాను, నేను ఏం చేస్తాను, ఇదంతా కూడా మొత్తం కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డౌన్లోడ్ చేస్తాను మీకు. ఓకే, హోల్డ్ ఆన్ గైస్ 1 minute. ఓకే,
సో నేనంతా జిప్ చేస్తాను ఈ ఫైల్స్ అంతా కూడా. ఈ జిప్ ఫైల్స్ చేసి తీసుకొద్దాం మీకు. ఈ లోపల క్లస్టర్ క్రియేట్ అవనివ్వండి. ఇక్కడ వచ్చింది. సో నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్ మీ సేవ్ హియర్. ఇవి సేవ్ చేసినాక నేను ఏం చేస్తాను మీకు, సరే ఇక్కడ ఓపెన్ విత్ కోడ్ అంటానండి. కోడ్ అప్పుడు మీకు ఇలా రావాలి మీకు. ఓకే గుడ్. ఓకే, ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కావాల్సిన నేమ్ స్పేసెస్ క్రియేట్ చేస్తాము. ఆ నేమ్ స్పేస్ కి లేబుల్స్ అప్లై చేస్తాం. ఇది మూడోది అవసరం లేదండి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు చూసినట్లయితే ఒక్కొక్క దాంట్లో కూడా 2 పాడ్స్ డిప్లాయ్ చేస్తాను. మీరు డిఫాల్ట్ దాంట్లో యూటిల్స్ 1 and 2 అని, ఆల్ఫా బ్రావో చార్లీ అని ఉంటుందండి. అన్నిట్లో కూడా 2 ఆల్ఫా యూటిల్స్ 1 and 2, బ్రావో యూటిల్స్ 1 and 2. తర్వాత మనం ఏం చేస్తాం, ఇనిషియల్ గా కమ్యూనికేషన్ టెస్ట్ చేస్తాం. ఇక్కడ ఐపీ అడ్రస్ అంతా నేను రీనేమ్ చేసి అంతా ఇచ్చి, అంటే బై డిఫాల్ట్ గా అన్నిటి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉంటుందండి. మనం అన్నిటి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, ఆ కమ్యూనికేషన్ ని ఈ రిమైనింగ్ పాలసీస్ వాడి ఎలా బ్లాక్ చేస్తామో నేను మీకు చూపిస్తాను. లైక్ బిట్వీన్ ద ఒక నేమ్ స్పేస్ లోపల బిట్వీన్ ద పార్ట్స్, లైక్ బిట్వీన్ ద నేమ్ స్పేసెస్, ఇలాంటివి డిఫరెంట్ ఉంటాయి కదా, వాటిని ఎలా బ్లాక్ చేయాలో నేను మీకు చూపిస్తాను యాక్చువల్ గా. సో ఐడియల్ గా అయితే మనకి ఏం కావాలా, ఇక్కడ ఇంకా వస్తుంది కదా, ఇది రావడానికి ఎట్లా ఒక 5-6 minutes పడుతుంది. కాబట్టి ఫస్ట్ ఏంటి, ఇక్కడ మీకు ఫస్ట్ 4 నేమ్ స్పేస్లు అండి. ఈ 4 స్పేస్లు ఇది అవసరం లేదు యాక్చువల్ గా. మనం ఈ MySQL DB అవసరం లేదు మనకి. అపార్ట్ ఫ్రమ్ డిఫాల్ట్ నేమ్ స్పేస్ గాక మీరు చూసారనుకోండి, ఆల్ఫా బ్రావో చార్లీ అని చెప్పి చేసి ఆ నేమ్ స్పేస్ కి NSP = ఆల్ఫా NSP అంటే లేబుల్ ఒకటి ఇస్తాం అనమాట మనం. ఆ తర్వాత మీరు చూస్తే 4 డిఫాల్ట్ లో ఒక 2 పాడ్లు, ఆల్ఫాలో 2 పాడ్లు, బ్రావో 2 పాడ్లు, ఇట్లా చార్లీ 2 పాడ్లు చేసి మనం ఏం చేస్తామంటే అన్ని ఐపీ అడ్రస్లు తీసుకొస్తాం మీకు. అన్ని ఐపీ అడ్రస్లు తీసుకొచ్చి, సో కిందకి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఈ ఐపీ అడ్రస్లు చేంజ్ చేస్తాను. చేంజ్ చేసి ఫస్ట్ అన్నింటి మధ్య కమ్యూనికేషన్ చెక్ చేస్తాను. చూసాను అనుకోండి, చెకింగ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ డిఫాల్ట్ టు ఇదనమాట మీకు యూటిల్స్ 1 అని చెప్పి నేను ఏం చేస్తాను, అన్ని చెక్ చేస్తాను, అన్నిటి మధ్య ఉంటుంది. ఆ తర్వాత వన్స్ చెక్ చేసినాక నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డినై ఆల్ ట్రాఫిక్ ఇన్సైడ్ ద నేమ్ స్పేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సైడ్ ద నేమ్ స్పేస్ మనకి డిఫాల్ట్ అని చెప్పి ఏం చేస్తాను, ఇక్కడ 2 పాలసీలు క్రియేట్ చేస్తాం మీకు. ఒకటి ఇండివిజువల్ గా ఇలా ఇవ్వచ్చు, ఒకటి వచ్చి ఇంగ్రెస్, లేకపోతే కిందకి వచ్చి ఒకటి వచ్చి ఈగ్రెస్ కి ఇవ్వచ్చు, లేదా బ్లాక్ బోత్ ఇంగ్రెస్ అండ్ ఈగ్రెస్ అని ఇట్లా ఇచ్చాము అనుకోండి, మీకు ఏమైపోతుందంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఈవెన్ పార్ట్స్ కూడా వాటి మధ్య కమ్యూనికేషన్ చేసుకోవాలన్నమాట మీకు. సో నెట్వర్క్ పాలసీ, తర్వాత ఏపీఐ వర్షన్, నేమ్ ఆఫ్ ద పాలసీ, ఏ నేమ్ స్పేస్, ఇక్కడికి వచ్చి పాడ్ సెలెక్టర్ ఎంటీ ఇచ్చామంటే ఏ ఉండదన్నమాట. తర్వాత క్రియేటింగ్ నేమ్ సర్వర్ పాడ్స్ అండ్ లేబుల్స్, ఇది ఆల్రెడీ పైన క్రియేట్ చేశాం కాబట్టి ఇది అవసరం లేదని నా ఉద్దేశం అండి. మీకు పైన క్రియేట్ చేసాం. సో ఇన్ దట్ కేస్ నేను ఏం చేస్తాను మీకు ఇది ఇగ్నోర్ చేయండి యాక్చువల్గా మీకు. సరే, ఆ తర్వాత మనం బ్లాక్ ఆల్ ట్రాఫిక్ నేమ్ స్పేస్ అని చెప్పి అన్నిట్లో ఆల్ఫా బ్రావో చార్లీలు అన్నిట్లో కూడా ఇన్బౌండ్ అని స్టాప్ చేద్దాం. మనకి తీసేసి మీకు ఆ తర్వాత ఏం చేస్తాం, మీకు అలౌ ట్రాఫిక్ ఫ్రమ్ ఆల్ఫా, ఇట్లా అన్ని చెక్ చేస్తాం. దీన్ని మనం స్ట్రీమ్ లైన్ చేయాలి. బై ద వే ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తే మనకి నేనేం చేస్తాను మీకు, క్రియేటింగ్ నేమ్ స్పేసెస్ అండ్ లేబుల్స్ అని ఆల్రెడీ ఉందండి మీకు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నప్పుడు మీకు మళ్ళీ ఇది చేయడం అవసరం లేదు. కాబట్టి ఐ విల్ డూ వన్ థింగ్, ఫస్ట్ దీన్ని ఒక పని చేద్దాం, రీనేమ్ అని చెప్పి దీన్ని 1 ఇద్దాం. ఓకే, తర్వాత రీనేమ్ అని చెప్పి దీన్ని 2 అని ఇస్తాను. ఓకే,
deny all traffic all traffic pods inside namespace inside ns. ఇది డిఫాల్ట్ నేమ్ స్పేస్ అన్నమాట మీకు. ఓకే, సో కాబట్టి ఈ రెండు సేమే మీకు. ఇదంతా డీటెయిల్ గా లేదు కానీ మీకు మీరు చూస్తే 44 ఇది చూస్తే డీటెయిల్ గా మీకు డీటెయిల్ గా ఉంటుంది. సో కాబట్టి ఐ థింక్ బెటర్ ఇది ఒకటి ఇచ్చి, సో దీన్ని ఏం చేస్తానంటే మీకు క్రియేటింగ్ నేమ్ స్పేసెస్ నేను రిమూవ్ చేస్తాను. ఇప్పుడు క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ వచ్చి నేమ్ స్పేసెస్ డినై ఆల్ ట్రాఫిక్ మీకు, తర్వాత వచ్చి మిగతా కూడా అన్ని ట్రాఫిక్ అంతా బ్లాక్ చేయడం. సో ఇది రానివ్వండి మీకు. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, పాలసీ మీరు చూసారనుకోండి. So this policy will allow traffic between the pods in the alpha namespace with the label alpha. ఇది ఏం చేస్తుందంటే మీకు ఇట్లా పాడ్ సెలెక్టర్ నేమ్స్ ఆల్ఫా ఆల్ఫా ఉంటే వాటి మధ్య కమ్యూనికేషన్ మనం అలౌ చేస్తాం అన్నమాట మీకు. ఇది బోత్ ఇంగ్రెస్ అండ్ ఈగ్రెస్. అలాగే ఇక్కడికి వచ్చి అలౌ ట్రాఫిక్ ఫ్రమ్ బ్రావో టు ఆల్ఫా. ఇక్కడ చూసారనుకోండి అలౌ ట్రాఫిక్ బ్రావో అని చెప్పి నేమ్ స్పేస్ వచ్చి ఆల్ఫా నుంచి అప్లై చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, మనకి ఆల్ఫా ఇంగ్రెస్ అన్నమాట. మీరు ఇక్కడ చూసారనుకోండి మీకు ఎక్కడి నుంచి రావాలా, ఫ్రమ్ బ్రావో నుంచి రావాలి. ఇది వచ్చి నేమ్ స్పేస్ యొక్క లేబుల్, ఇది వచ్చి పాడ్ యొక్క లేబుల్ అన్నమాట. ఇవి మనం చేద్దాము. సో లెట్ దిస్ కమ్. మీకు ఆల్మోస్ట్ సర్వర్స్ అన్ని కూడా డిప్లాయ్ అయ్యండి మీకు. నాట్ ఏ క్రిటికల్ టాపిక్ కానీ బట్ తెలిసి ఉండాలి మీకు. లైక్ ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే ఆర్ ఎస్పెషల్ గా మీకు షేర్డ్ క్లస్టర్ ఉందనుకోండి. ఇప్పుడు మీ కంపెనీకి డెడికేటెడ్ గా క్లస్టర్ ఉంటే ఇబ్బంది లేదు, బట్ అట్లా కాకుండా షేర్డ్ క్లస్టర్ ఉందనుకోండి మీకు. షేర్డ్ క్లస్టర్ ఉంటే వచ్చేసిందండి, గుడ్ మీకు. సో పాడ్స్ అంటే ఇలా వచ్చింది. షేర్డ్ క్లస్టర్ ఉన్నప్పుడు బిట్వీన్ ద పాడ్స్ కమ్యూనికేషన్ ఉండకూడదు కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది మీకు. ఓకే, హోల్డ్ ఆన్ గైస్ 1 minute. ఓకే, సో ఇప్పుడు లెట్స్ ప్రొసీడ్ విత్ దిస్ వన్. నేను ఏం చేస్తాను, ఫస్ట్ నేమ్ స్పేస్ క్రియేట్ చేయడం, తర్వాత దానికి లేబుల్ చేయడం అంతా కూడా. సో తర్వాత నేను ఏం చేస్తాను మీకు, దీంట్లో క్రియేట్ చేయడం, ఓకే. సో పార్ట్స్ అని ఇచ్చాం అనుకోండి, అన్ని కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆల్ఫా, బ్రావో, చార్లీ. ఓకే, గుడ్. సరే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే పాడ్స్ హైఫన్ ఓ వైడ్ అంటారండి. వైడ్ అన్నప్పుడు మనకి ఏం కావాలంటే పాడ్స్ యొక్క ఐపీలు రావాలి. ఇక్కడ మీకు మీరు చూస్తే యూటిల్స్ 2 ఐపీ ఉంది చూసారా. యూటిల్స్ ఐపీ ఇక్కడికి వచ్చినప్పుడు మన ప్లాన్ ఏంటంటే ఇక్కడ కిందకు వచ్చాం అనుకోండి మీకు. సో మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, చెకింగ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ఆల్ఫా టు డిఫాల్ట్ అన్నప్పుడు ఓకే ఫైన్. ఇది ఏం చేస్తామంటే ఇక్కడ తీసుకొని మీకు ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు, ఇది వచ్చి మీకు చూడండి, మీకు నేను ఏమి ఇచ్చి ఉంటాను మీకు. ఇది వచ్చి కేయు ఎగ్జిక్ హైఫన్ ఐటీ ఆల్ఫా నుంచి మీకు ఫస్ట్. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ దాని ఐపీ, ఫస్ట్ యూటిల్స్ ఐపీ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాను మీకు. సో ఆ తర్వాత సెకండ్ ఐపీ ఇక్కడ ఇస్తాను మీకు. సరే, ఈ రెండు కమ్యూనికేషన్ టెస్ట్ చేయాలి కాబట్టి
నేను తీసుకొచ్చి ఏం చేస్తాను మీకు, ఓకే గుడ్. అంటే ఆల్ఫా నేమ్ స్పేస్ నుంచి నా కమ్యూనికేషన్ అనేది ఉందండి. ఓకే, ఫేర్ ఎనఫ్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే చెక్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ఆ డిఫాల్ట్ ఆల్ఫా బ్రావో చార్లీ అండి మీకు. ఓకేనా? సో నేనేం చేస్తాను మీకు ఇక్కడ, సో కేయు గెట్ పాట్స్ హైఫన్ ఎన్ ఆల్ఫా హైఫన్ హైఫన్ ఆర్ హైఫన్ ఓ వైడ్ అన్నాం అనుకోండి. సో ఆల్ఫా యూటిల్స్ 1 ఆల్ఫా యూటిల్స్ 2 ఇక్కడ వచ్చింది అనమాట మీకు. సో ఆల్ఫా యూటిల్స్ 1 వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ డి అని చెప్పి ఇట్లా సెలెక్ట్ చేసి అక్కడ చేంజ్ చేస్తాను. సేమ్ విత్ ద ఆల్ఫా 2 as well. అంటే మీకు అన్ని చోట్ల చెక్ చేస్తాం కదా, ఇలా ఇవ్వండి. తర్వాత మనం ఏం చేద్దాం, మీకు ఆల్ఫా కాకుండా బ్రావో తీసుకుంటే ఇలా వస్తుంది. ఇది తీసుకొచ్చి ఇది తీసుకొని ఇక్కడికి వద్దాం మీకు. తర్వాత రెండోది అనమాట మీకు. అన్నిటికంటే లాస్ట్ వచ్చేసరికి మనకి డన్. సో ఇప్పుడు ఆల్ఫా నుంచి అన్ని కూడా రీచ్ అవుతున్నాయా మీకు అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చాం అనుకోండి 69, తర్వాత 68, 133, 60 అన్ని రీచబుల్ రావచ్చు సరే. అంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్ నుంచి 3 అదర్ ఆల్ఫా బ్రావో చార్లీకి అన్నిటికీ నాకు పింగ్ అవుతున్నాయి. ఓకే, తర్వాత ఆల్ఫా నుంచి బ్రావో అండ్ చార్లీకి అవుతున్నాయా మీకు మీకు ఇక్కడ వస్తే సరే గైస్. సో ఇక్కడికి వచ్చి ఆల్ఫా నుంచి బ్రావోకి రీచ్ అవుతుందా లేదా, యా ఆల్ఫా నుంచి బ్రావోకి చార్లీకి రీచ్. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేమ్ స్పేసెస్ ఆర్ నాట్ నెట్వర్క్ బౌండరీస్. మీకు నేమ్ స్పేసెస్ వచ్చి నెట్వర్క్ బౌండరీస్ కాదు మీకు. యా మనకు కావాలంటే రిసోర్స్ కోటాస్ అవన్నీ అప్లై చేయొచ్చు తప్పితే మీకు, బట్ దే ఆర్ నాట్ మీకు నెట్వర్క్ బౌండరీస్ కాదు. అది మనం ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలా యూజింగ్ నెట్వర్క్ పాలసీస్. ఓకే, సో కాబట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇద్దాం మీకు. సో కాబట్టి ఇది ఏం ప్రూవ్ చేస్తుంది, అన్ని నేమ్ స్పేసెస్ నుంచి అన్ని పార్ట్స్ కి మీకు కమ్యూనికేషన్ అనేది ఉంది. ఓకే గుడ్. సరే ఫస్ట్ మనం ఇక్కడ చూసారు అనుకోండి, ఫస్ట్ నేను డిజేబుల్ చేయబోయేది ఏంటంటే మీకు మీకు నేనేం చేస్తాను, ఇట్లుంది కదా, ఫస్ట్ కమ్యూనికేషన్ ఇన్సైడ్ ద నేమ్ స్పేస్ కమ్యూనికేషన్ బ్లాక్ చేస్తాను. అంటే ఏంది ఉంటుందంటే మీకు హైఫన్ ఓ వైడ్ అన్నప్పుడు నేనేం చేస్తాను, కేయు ఎగ్జిక్ హైఫన్ ఐటి యూటిల్స్ 1 అని చెప్పి మీకు హైఫన్ అని చెప్పి పింగ్ అని చెప్పి యూటిల్స్ 2 వస్తే మీకు పింగ్ అవుతుంది చూడండి. అలాగే యూటిల్స్ 2 అని చెప్పి యూటిల్స్ 1 పింగ్ చేస్తాను అనుకోండి, మీకు అవుతుందా, అవుతుంది చూడండి మీకు. సో ఫస్ట్ ఈ కమ్యూనికేషన్ ఆపాల. ఈ కమ్యూనికేషన్ ఆపడానికి ఫస్ట్ మనం చేయబోయేది ఏంటంటే ఇక్కడికి వచ్చి మీకు ఇలాగ ఈ 2 పాలసీలన్నా కూడా కాపీ చేసి చేయొచ్చు. ఒకటి వచ్చి ఇంగ్రెస్ ని, ఇంకోటి ఈగ్రెస్ బ్లాక్ చేయడానికి. అలా చేయకుండా నేను సింపుల్ గా ఏం చేస్తాను, నెట్వర్క్ పాలసీ డినై ఆల్ ట్రాఫిక్ ఇన్సైడ్ టు ఆర్ ఇన్సైడ్ ఏదైనా కూడా చేయాలి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసి మీకు ఓకే, మీరు చూసంటే పాలసీ క్రియేట్ అయింది. కేయు గెట్ నెట్ పోల్ అన్నాం అనుకోండి, మీకు
ఈ పాలసీ ఉంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం. ఇంతకు ముందు మీరు చూసారు అనుకోండి, చేస్తుంటే చూసారా పింగ్ అవుతుందా అండి? ఇప్పుడు పింగ్ అట్లే చూడండి మీకు. సో అలాగే పింగ్ అవుతుందా? పింగ్ అట్లా. సో ఇలాగా మనం ఏం చేస్తామంటే మీకు మీరు చూసినట్లయితే అన్ని నేమ్ స్పేసెస్ లో మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను మీకు క్యూబ్ ఎన్ఎస్ ఆల్ఫా అంటాను మీకు. ఆల్ఫా ఇచ్చి సో పార్ట్స్ హైఫన్ ఓ వైడ్ అంటాను మీకు, అవునా? ఓకే, కేయు ఎగ్జిక్ హైఫన్ ఐటి అని చెప్పి ఆల్ఫా యూటిల్స్ 1 హైఫన్ హైఫన్ పింగ్ అని చెప్పి ఆల్ఫా యూటిల్స్ 2 ఇచ్చాం అనుకోండి, మీకు రీచ్ అవుతుంది. చూసారా? అలాగే మీకు ఏం చేస్తా అంటే బిట్వీన్ ద నేమ్ స్పేసెస్ అంటే ఇన్సైడ్ ద నేమ్ స్పేస్ కూడా ఇట్లా ఇచ్చాం అనుకోండి, మీకు ఇలా వస్తుంది. మీకు ఏమొస్తుంది మీకు? సో ఇక్కడికి వచ్చి పింగ్ ఇట్లా వస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, గైస్ ఎవరు డోర్ నాక్ చేస్తున్నారు. ఈ సాయంత్రం ఇప్పుడు క్లాస్ అంటే నేను హోల్డ్ గైస్. ఓకే, సో కాబట్టి మనకి 3 అప్లై చేసాం. ఇప్పుడు మనం చెక్ చేసాం అనుకోండి, పార్ట్స్ అందాం, పార్ట్స్ హైఫన్ ఓ వైడ్. సో నేనేం చేస్తాను, కేయు ఎగ్జిక్ హైఫన్ ఐటి అని చెప్పి సారీ సెకండ్ దానికి పింగ్ చేయాలి కదా, సారీ. యా చూడండి, లేదా మీకు అలాగే యూటిల్స్. సో కాబట్టి ఇన్సైడ్ ద దీనికి కూడా ఎటువంటి కమ్యూనికేషన్ లేదు, మీకు ఆప్ పెట్టానండి మీకు. ఓకే, సో రైట్ నౌ మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి కమ్యూనికేషన్ లేదు, మీకు ఇన్సైడ్ ద నేమ్ స్పేస్ లేదు. లేదా చూడండి నేను ఏం చేస్తాను, కేయు ఎగ్జిక్ హైఫన్ ఎన్ డిఫాల్ట్ అని చెప్పి సో యూటిల్స్ 1 సో పింగ్ అని చెప్పి మన ఆల్ఫా యూటిల్స్ పింగ్ చేశాను అనుకోండి, కాదనమాట మీకు ఆబ్వియస్ ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. సో కాబట్టి మీకు అన్ని కూడా బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ దిస్ పాలసీ విల్ అలౌ ట్రాఫిక్ బిట్వీన్ ద పార్ట్స్ ఇన్ ఆల్ఫా నేమ్ స్పేస్ విత్ లేబుల్ ఆల్ఫా. సో ఇక్కడ వచ్చాం అనుకోండి, కైండ్ వచ్చి నెట్వర్క్ పాలసీ ఏపీఐ వర్షన్ అలౌ ట్రాఫిక్ విత్ ఇన్ ఆల్ఫా నేమ్ స్పేస్ ఇక్కడ ఇచ్చాం. నా పాడ్ సెలెక్టర్ అని ఇచ్చి కింద మనం మ్యాచ్ లేబుల్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఎన్ఎస్ ఆల్ఫా ఏ పాడ్స్ అయితే ఎవరికి అప్లై అవ్వాలి ఈ పాలసీ, నేమ్ సర్వర్ ఆల్ఫా ఉన్న వాళ్ళకి అప్లై అవ్వాలి మీకు. ఓకే, సో ఏంటది, ఇంగ్రెస్ అన్నమాట. ఎక్కడి నుంచి రావాలి మీకు, బోత్ ఇంగ్రెస్ అండ్ ఈగ్రెస్. ఎక్కడి నుంచి రావాలా, ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఏంటి, సేమ్ ఒకే నేమ్ స్పేస్. నేమ్ స్పేస్ ఇది అప్లై చేస్తే ఇన్సైడ్ ద నేమ్ స్పేస్ బిట్వీన్ ఆల్ఫా. రైట్ నౌ లేదు కదా, మీరు చూసారు అనుకోండి క్యూబ్ ఎన్ఎస్ ఓకే. సో నేను ఏం చేస్తాను, కేయు ఎగ్జిక్ హైఫన్ ఐటి అని చెప్పి ఇలా ఇచ్చి హైఫన్ హైఫన్ మీకు సారీ ఫస్ట్ పార్ట్స్ హైఫన్ ఓ వైడ్ అంటాను. సో కేయు ఎగ్జిక్ హైఫన్ ఐటి పింగ్ అని చెప్పి మీరు చూస్తే కార్ట్లేజ్ చూడండి, అవునా? మీకు లేదు, అది మనకు తెలిసిందే, దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ సొల్యూషన్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, 2 నుంచి 1 కూడా పింగ్ చేశాను అనుకోండి మీకు.
కావట్లేదు కదా, రైట్. సో ఇప్పుడు మనం ఈ పాలసీ అప్లై చేద్దాం. ఈ పాలసీ అప్లై చేసినప్పుడు ఏం చేస్తుందంటే మీకు, సో ఎవరికి ఏ పార్ట్స్ కి అయితే ఎన్ఎస్ ఆల్ఫా అనేది ఉంటుందో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పార్ట్స్ హైఫన్ షో లేబుల్స్ అంటే ఇప్పుడు ఎన్ఎస్ ఆల్ఫా ఉంటుందా, ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇంగ్రెస్ ఎక్కడి నుంచి రావచ్చు, ఇంగ్రెస్ అండ్ ఈగ్రెస్ ఎన్ఎస్ ఆల్ఫా నుంచి రావచ్చు, అంటే దానికి అన్నమాట. సో కాబట్టి ఇది అప్లై చేసినప్పుడు ఏంటంటే వాటి మధ్య కమ్యూనికేషన్ అనేది రావాలి ఇన్సైడ్ ద నేమ్ స్పేస్ మీకు. ఓకే, డన్. సో కాబట్టి ఇప్పుడు ఏమైపోతుంది మీకు, నేను పైకి వచ్చి ఇంతకు ముందు మనకి పని చేయట్లేదు కదా, సో నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చాను అనుకోండి సరే, ఇప్పుడు పని చేస్తుంది చూడండి సరే. అంటే బిట్వీన్ ఇన్సైడ్ ద నేమ్ స్పేస్, ఇన్సైడ్ ద నేమ్ స్పేస్ మీకు కమ్యూనికేషన్ అనేది వచ్చేసిందండి మీకు. సో ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం అండ్ 1 ఇస్తాను మీకు. వచ్చింది చూడండి. కానీ నేను ఇక్కడ నుంచి పింగ్ చేశాను అనుకోండి బేసిక్ గా, అంటే వాట్ ఐ మెంట్ ఈస్, ఇక్కడ చూస్తే చూడండి కేయు ఎగ్జిక్ అని చెప్పి నా యూటిల్స్ నుంచి డిఫాల్ట్ నుంచి నేమ్ స్పేస్ నుంచి పింగ్ చేస్తే మీకు రాకూడదు మీకు. ఇట్లా తీసుకుంటాను మీకు, ఇది తీసుకొని ఇలా ఇద్దాం. సో చూసారా, లేదు చూడండి మీకు. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఒక నేమ్, ఇది ఫోర్త్ వచ్చి ఒక నేమ్ స్పేస్ లోపల మీకు కమ్యూనికేషన్ చేయొచ్చు. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఒకవేళ ఇక్కడికి వచ్చి నేను ఇమాజిన్ మీకు, నేనేం చేయొచ్చు మీకు, ఇలా వచ్చి నేనేం చేస్తాను ఇక్కడ బ్రావో ఉంది. సో కాబట్టి ఎక్కడైతే నేనేం చేస్తాను బ్రావో ఉందో, కంట్రోల్ డి ఇంకెక్కడ ఉంది మనకి డి అని చెప్పి ఇమాజిన్ ఇక్కడ ఇస్తాను మీకు. ఇలా అప్లై చేసాం అనుకోండి, బ్రావో మధ్యని కూడా మీకు కమ్యూనికేషన్ అలౌ చేయాలి, అట్లా ఇచ్చుకోవచ్చు అనమాట మీకు. సరే, అంటే ఇన్సైడ్ ద నేమ్ స్పేస్ మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది. సో కాబట్టి లెట్ మీ డూ వన్ థింగ్. ఓకే, డన్. ఓకే, రైట్. సో కాబట్టి మీరు కావాలనుకుంటే ఏం చేయొచ్చు, ఇలా ఇచ్చి, సో నేను ఏం చేస్తాను మీకు, సో కాబట్టి ఎక్కడైతే చార్లీ అని ఉందో మీకు, సో ఇలా ఇచ్చేసి నేను ఏం చేస్తాను, చార్లీ కూడా అప్లై చేద్దాం మనకి. క్యూబెన్ఎస్ చార్లీ అందాం. సో పార్ట్స్ -o వైడ్ అందాం మీకు, రైట్. సో కేయు ఎగ్జిక్ -it, సో చార్లీ యూటిల్స్ 1 హైఫన్ పింగ్ అని చెప్పి ఇట్లా ఇచ్చాం అనుకోండి, రీచబిలిటీ ఉండాలి. ఓకే, డన్. సో కాబట్టి ఇక్కడ అంటే ఏం చేస్తాం, మనకి నేమ్ స్పేస్ లో మనకి 3 నేమ్ స్పేస్ ఉన్నాయి. ఆల్ఫా ఆఫ్ కోర్స్ డిఫాల్ట్ కూడా ఉంది అనుకోండి. సో ఒక దాంట్లో 2 పాడ్లు ఉన్నాయి మీకు. సో ఆల్ఫా, బ్రావో, చార్లీ, వాటి మధ్య అవి కమ్యూనికేషన్ అయిపోతున్నాయి మీకు, వాటి మధ్య అవి. కానీ బిట్వీన్ ద నేమ్ స్పేసెస్ ఈ కమ్యూనికేషన్ ఇంకా అలౌ చేయాలి నేను మీకు. అది వెరిఫై చేయాలనుకోండి, నేను చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు వెరిఫై చేయండి, పెద్ద విషయం ఏం కాదు. మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ మనం చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఒకవేళ డిఫాల్ట్ నుంచి మీకు దేనికి చెక్ చేయాలి, మీకు యూటిల్స్ టు ఇదేంటి బ్రావోక్ అనమాట, అదే ఇక్కడ నుంచి చార్లీకి సో ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు మీకు. ఓకే, సో బట్ ఇన్సైడ్ ద కమ్యూనికేషన్ ఉంటుంది. సరే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం మీకు, ఈసారి మీకు ఇక్కడ F2 అని ఇచ్చి ఆల్ఫా, బ్రావో,
చార్లీ. సరే, నౌ అలౌ ట్రాఫిక్ ఫ్రమ్ బ్రావో టు చార్లీ అని వచ్చింది. అలౌ ఇంగ్రెస్ ట్రాఫిక్ ఫ్రమ్ బ్రావో టు చార్లీ అప్లైడ్ ఎట్ ఆల్ఫా నేమ్ స్పేస్. మీకు అవునా, ఇదేం చేస్తా, ఆల్ఫా నేమ్ స్పేస్ లో నేను ఏం చేస్తున్నాను, ఎవరికైతే ఆల్ఫా అని, అంటే ఆబ్వియస్ గా ఆల్ఫా యూటిల్స్ 1 and 2 కి ఎవరికైతే ఇది ఉంటుందో వాళ్ళు ఇంగ్రెస్ అలౌ చేయాలా, ఎక్కడి నుంచి, బ్రావో నుంచి అప్లై చేయాలా. అలాగే బ్రావోలో ఏం చేస్తాం, ఎవరికైతే బ్రావో ఉంటుందో వాళ్ళు ఈగ్రెస్ బయటికి పంపించాలా, ఎవరైతే ఆల్ఫా ఉంటుందో మీకు. ఓకే, అంటే పైన వచ్చి బ్రావో నుంచి వస్తే ట్రాఫిక్ లోపలికి అలౌ చేయాలా, అది ఆల్ఫా మీద అప్లై చేస్తాం. కింద వచ్చి బ్రావో మీద అప్లై చేస్తాం, నేను ఆల్ఫాకి పంపించవచ్చు ట్రాఫిక్ అని చెప్పి అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇక్కడ తీసుకురండి మీకు. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేయాలి, మనకి మీరు చూసినట్లయితే మనకి. ఓకే, సో సో దానికి ఏం చేస్తాం, ఇంత ముందులాగా ఇక్కడ నుంచి చెక్ చేయాలి. ఎక్కడి నుంచి అండి, ఆల్ఫా నుంచి మనం దేనికి, సరే బ్రావో నుంచి ఆల్ఫాకి చెక్ చేయాలి, ఇదే కదా కిందది, అందుకే ముందే చేసి పెట్టాను ఇక్కడ. తీసుకుంటాను. సో లెట్ సి, ఇట్లా ఇచ్చాం అనుకోండి, వస్తుంది చూడండి మీకు, వచ్చిందా. అదే అట్లా కాకుండా బ్రావో నుంచి నేను చార్లీకి ఇచ్చాం అనుకోండి, చార్లీకి మన పర్మిషన్స్ ఏమి ఇవ్వాలి, అక్కడ పింగ్ చేయదు యాక్చువల్ గా. సో కాబట్టి మీకు ఎస్, ఇది ఏం చేస్తుందంటే మీరు చూసినట్లయితే మీకు బ్రావో నుంచి మీకు ఇక్కడ వచ్చింది అనమాట, అంటే బిట్వీన్ ద నేమ్ స్పేసెస్ మనం అలా చేసాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూస్తే ఇది ఏంటంటే, ఇది స్పెసిఫిక్ పోర్ట్ నెంబర్లు ఇవ్వడం అనమాట. ఏంటది, మీకు ఇక్కడ చూస్తే నేమ్ స్పేస్ చార్లీలో మీకు ఎక్కడి నుంచి చేస్తాం, ఆల్ఫా నుంచి వస్తే ఈ పోర్ట్ లో నాకు అలౌ చేయాలి. అలాగే ఆల్ఫా ఏంటంటే ఈగ్రెస్ ఎక్కడికి పంపించాలా, ఈ పోర్ట్ లో ఇక్కడికి పంపించాలి చార్లీకి అని చెప్పి. అంటే గుర్తుపెట్టుకుని, పోర్ట్ నెంబర్ ఇస్తే పింగ్ పని చేయదండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లెట్స్ కాపీ, అంటే ఆల్ఫా నుంచి చార్లీకి నేను కర్ల్ పోర్ట్ 8 దీంట్లో చేస్తే నాకు పింగ్ అవ్వాలన్నమాట మీకు. ఓకే, నేను ఏం చేస్తాను, కేయు ఎగ్జిక్ -IT, ఫస్ట్ నేను ఏం చేస్తాను, క్యూబెన్ఎస్ ఆల్ఫాకి వస్తానండి మీకు. ఆల్ఫాకి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, కేయు ఎగ్జిక్ -IT ఆల్ఫా యూటిల్స్ 1 అని చెప్పి హైఫన్ పింగ్ అని చెప్పి మీరు చార్లీ ఇస్తే పని చేయదు. మీరు ఇక్కడికి వచ్చి నేను పైకి వచ్చి చార్లీ ఐపీ అడ్రస్ ఇది మీకు ఆల్ఫా టు బ్రావో అండ్ చార్లీ దగ్గర ఇది మీకు పింగ్ చేస్తే పింగ్ కాదండి, మీకు వర్కౌట్ కాదు యాక్చువల్గా. మీకు -N ఎందుకు, సారీ 1 కదా, మీకు రాదనమాట. అట్లా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే కర్ల్ ఇవ్వాలి యాక్చువల్గా. నేను ఏం చేస్తాను, కర్ల్ అని చెప్పి ఇలా ఇస్తే మీకు ఇదేమంటుంది, మీకు HTTP కదా, సారీ, ఇప్పుడు వచ్చింది చూడండి, చూసారా. మీకు 888 లో పనిచేస్తుంది, ఇదైనా పనిచేస్తుంది, లేకపోతే ఏది కూడా మనకి మీకు ఇది కూడా తీసుకోవచ్చు అనమాట మీకు. అంటే చార్లీకి 888 మీద రీచ్ అవ్వాలి మీకు. ఇలా ఇచ్చామనుకోండి రీచ్ అవుతుంది. అలాగని బ్రావోకి వస్తే రీచ్ కాదు మీకు, ఎందుకంటే బ్రావోకి మనం ఓపెన్ చేయలేదు. మీరు చూస్తే ఇక్కడికి వచ్చి బ్రావో అని చూసి, ఇది బ్రావో కదా మీకు, సో బ్రావో అని ఇద్దాం మనకి, మీరు చూస్తే ఒప్పుకోవచ్చు చూడండి మీకు. సో ఇలాగా అంటే మీరు చూసినట్లయితే ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఓపెన్ చేయొచ్చు, స్పెసిఫిక్ పోర్ట్ ని కూడా టార్గెట్ చేయొచ్చు. అయితే స్పెసిఫిక్ పోర్ట్ ని టార్గెట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ICMP పనిచేయదు, అంటే పింగ్ పనిచేయదు అనమాట. అది కొంచెం గుర్తుపెట్టుకోండి మీకు. అండ్ ఫైనల్ గా మీరు చూసారనుకోండి, నేను ఒక పని చేస్తాను, KU exec -IT అని చెప్పి నేనేం చేస్తాను మీకు, దేంట్లో ఉన్నానండి మీకు, ఆల్ఫాలో ఉన్నాను మీకు, ఆల్ఫా యూటిల్స్ వన్స్ -bash అంటాను మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి NS lookup www google.com అంటాను మీకు. నేమ్ రెజల్యూషన్ రావట్లేదు చూసారా,
మీకు నేమ్ రెజల్యూషన్ రావట్లా. ఎందుకు రావట్లా? ఇంతకు ముందు నేను చాలా సార్లు చూసినప్పుడు వచ్చింది, ఇప్పుడు రావట్లా. ఎందుకంటే ఇప్పుడు క్యూబర్నెటీస్‌లో మీకు నేమ్ రెజల్యూషన్ ఎవరు చేస్తారు మీకు? నేనేం చేస్తాను, పాడ్స్ -n క్యూబ్ సిస్టమ్ అన్నాం అనుకోండి, మీకు ఇక్కడ కోర్ డిఎన్ఎస్ ఉంది కదా, కోర్ డిఎన్ఎస్ ఏం చేస్తుంది, నేమ్ రెజల్యూషన్ అంతా కూడా చేస్తుంది. అయితే మనం ట్రాఫిక్ అంతా బ్లాక్ చేసి పెట్టాం కదా, కొంచెం అలౌ చేసాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ కోర్ డిఎన్ఎస్ కి రీచ్ కావట్లా. దాని వల్ల మీకు అందుకే ఎన్ఎస్ లుక్అప్ www.yahoo.com అన్న ఏదైనా కూడా ఆర్ జీమెయిల్ ఏదైనా కూడా మీకు పనిచేయట్లే యాక్చువల్గా. సో అదే మనకి ఫైనల్ దండి. ఇక్కడ నెట్వర్క్ పాలసీ అలౌ ట్రాఫిక్ ఫ్రమ్ ఆల్ఫా టు కోర్ డిఎన్ఎస్ ఆర్ టీసీపీ. ఎక్కడ నేమ్ స్పేస్ ఈగ్రెస్ వదలాలా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నేమ్ స్పేస్ ఏంటి చూడండి, క్యూబర్నెటిక్ సిస్టమ్ కి మ్యాచ్ లేబుల్స్ క్యూబ్ సిస్టమ్ ఈ ట్రాఫిక్ వదులుతాను మీకు 53 అన్నమాట, యూడిపి అండ్ టీసీపీ. అప్పుడు మీకు పని చేయాలి, పని చేస్తుందో లేదో చూద్దాం మీకు. ఇక్కడ ఇచ్చామనుకోండి, మీకు ఇట్లా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు exec-it బాష్ అని ఇప్పుడు ఎన్ఎస్ లుక్అప్ www.yahoo.com అంటే వచ్చిందా చూడండి, yahoo.com. ఎందుకు, డిఎన్ఎస్ ఓపెన్ చేశాం కాబట్టి వచ్చిందా, అన్ని వస్తున్నాయి చూడండి. ఇదండి బేసిక్ గా మీరు చూసినట్లయితే మీకు అంటే స్పెసిఫిక్ మీరు ఇంటర్నల్ గా బిట్వీన్ ద నేమ్ స్పేస్ క్యూబ్ సిస్టమ్ లో ఉన్న డిఎన్ఎస్ ఈ లేబుల్స్ మ్యాచ్ అవ్వాలా. అది ఈగ్రెస్ అంటే అవుట్ బౌండ్ అనమాట, ఆల్ఫా నుంచి అవుట్ బౌండ్ టువర్డ్స్ ఈ పోర్ట్స్. బట్ క్యూబ్ సిస్టమ్ లో మనం ఎటువంటి నెట్వర్క్ పాలసీస్ అనేది మనం అప్లై చేయాలి కాబట్టి అక్కడ మీకు ఇష్యూస్ అరైజ్ కావు. మీకు అక్కడ ఇష్యూస్ అరైజ్ అవడానికి మీకు ఛాన్స్ లేదనమాట. బట్ ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, ఇలా అలౌ చేయొచ్చు. అలాగే డిపెండ్స్ అనమాట, మీరు బయట ఎక్కడికైనా పోవాలా, మీకు ఏదైనా ఏదైనా మానిటరింగ్ ఏమైనా రీచ్ కావాలా, 9100 ప్రొమీథియస్ ఇట్లా అన్నిటి కూడా మీరు చేయొచ్చు. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేమ్ స్పేస్ అనేది ప్రతి ఒక్క కంపెనీ కూడా మీకు వాడరు. మీకు నేమ్ స్పేసెస్ ఎప్పుడు వస్తుందంటే ఎస్పెషల్ గా ఇమాజిన్ ఇఫ్ యూ హ్యావ్ ఏ షేర్డ్ క్లస్టర్. అంటే ఒకే క్లస్టర్ లో మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ మల్టిపుల్ క్లయింట్స్ వాడుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ చేయడానికి వాడతాం. అలాగే కంపెనీ వచ్చి మీకు ఎక్స్ట్రీమ్ సెక్యూరిటీ పరంగా మీకు ఎక్స్ట్రీమ్ గా కావాలనుకోండి మీకు, సో అది కూడా మీకు ఏమవుద్దంటే మీకు ఇది యూజ్ అవుద్ది అనమాట. మీకు ఏది ఈ నెట్వర్క్ పాలసీస్ యూజ్ చేసుకొని ట్రాఫిక్ అనేది బ్లాక్ చేయొచ్చు ఇక్కడ మీకు. ఓకే, సో అట్ ద కరెంట్ మూమెంట్ మనం ఏంటంటే ఈ నెట్వర్క్ పాలసీస్ ఏదైతే వాడుతున్నామో ఇది డిఫాల్ట్ గా నెట్వర్క్ పాలసీ. బట్ ఐ థింక్ మనం క్యాలికో వాడట్లేదండి మీకు. సో మనం ఇంకా అడ్వాన్స్ కావాలంటే నేను ఏం చేస్తాను, మీకు మీరు చూసి ఒక పని చేస్తానండి, ఇవన్నీ కూడా ఇది రిమూవ్ చేసి నేను ఏదైతే అప్డేట్ చేశానో మనకి అన్ని ఇక్కడ ఇస్తాను మీకు, కరెక్ట్ గా అప్డేట్ అయినాయి కాబట్టి. ఇట్లా ఉంది మీకు, ఒక్క నిమిషం ఆగండి, ఇది కూడా తలనొప్పి. P17 ఉంది మీకు. సరే, లాస్ట్ టైం ఎప్పుడు అప్డేట్ చేయాలో మనకు తెలియాలి కాబట్టి సో పని చేస్తాను, ఇక్కడికి వచ్చి B20 అంటే ఏ బ్యాచ్ అప్పుడు నేను అప్డేట్ చేస్తానని తెలియాలి కాబట్టి ఇక్కడ ఓకే లైక్ చేస్తాను. సో ఇక్కడ నుంచి ఇదంతా కాపీ చేసి మనం దీన్ని తీసుకొచ్చేద్దామండి. ఓకే, సో ఇదండి మనకి ఈరోజు నెట్వర్క్ పాలసీస్ గురించి. కాబట్టి అంటే
నెట్వర్క్ పాలసీస్ గురించి అడుగుతారు కానీ ఎవరు కూడా కోడ్ రాయమనరు. బట్ మీరు షేర్డ్ క్లస్టర్స్ వాడినప్పుడు ఖచ్చితంగా బ్లాక్ చేయాలని వస్తుంది. ఇది కాకుండా మనం ఏం చేయొచ్చు, క్యాలికోతో కూడా మీకు నెట్వర్క్ పాలసీస్ ఇవ్వచ్చు అనమాట. నేను ఏం చేస్తాను, క్యాలికో క్రియేట్ నెట్వర్క్ పాలసీ అన్నాం అనుకోండి, మీకు అంత ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేయలేదు కానీ క్యాలికో బేస్ చేసుకొని మీకు ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు చూడండి అలాగే ఉంటాయి. కాకపోతే ఏపీఐ వర్షన్ చూసారా, ప్రాజెక్ట్ క్యాలికో అని ఇట్లా ఉంటుంది అనమాట. మనం ఇక్కడ చూసామనుకోండి, మనం క్రియేట్ చేసి కైండ్ నెట్వర్క్ పాలసీ ఏపీఐ నెట్వర్కింగ్ అని ఇచ్చాం మనకి. ఓకే, బట్ క్యాలికో రిలేటెడ్ గా చేసేటప్పుడు అంటే ఇంకా అడ్వాన్స్ గా మీరు చేయొచ్చు అనమాట. మీరు కిందకు వచ్చినప్పుడు మీకు సో ప్రాజెక్ట్ క్యాలికో నెట్వర్క్ పాలసీ కైండ్ ఇక్కడికి వచ్చి మీకు ఒకవేళ నేమ్ అలౌ అని వచ్చి ఎక్కడి నుంచి ఇంగ్రెస్ అలౌ ట్రాఫిక్, సో సెలెక్ట్ ఇట్లా ఇస్తున్నాం అనమాట, డెస్టినేషన్ అని చెప్పి మీకు. అంటే క్యాలికో కూడా మీకు సపోర్ట్ చేస్తుంది మీకు. బట్ ఏంటంటే నా దగ్గర కోడ్ ఏం రెడీగా లేదు బేసిక్గా, బట్ చెప్పొచ్చు మీరు డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు. బట్ అగైన్ ప్లాన్ ఏంటంటే ఈ విధంగా అనమాట, మీకు లైక్ సేమ్ పనిచేసే విధానం ఒకటే, కాకపోతే సింటాక్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మీకు క్రియేట్ చేయడానికి మీకు. ఓకే రైట్, నా నెక్స్ట్ 8:15 అయిపోయింది. సో మనం నెక్స్ట్ రేపటి సెషన్ లో మనం మాట్లాడాల్సింది వచ్చి నేను ఏం చేస్తానంటే, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మీకు సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి ఎస్టిఓ అని ఒకటి ఉంటుందండి మీకు. మీరు చూసినట్లయితే వచ్చి పని ఇది ఒక పని చేద్దాం అక్కడ ఇందాక మనం ఓపెన్ చేసినప్పుడు ఓకే ఇస్తాను. ఓకే గుడ్. సో మనం ఏం చేస్తామంటే we going to discuss about something called as STO. STO సర్వీస్ మెష్ కి కొంచెం టైం ఎక్కువ కావాలా, కాబట్టి నేను ఏం చేద్దాము, లెట్స్ డూ వన్ థింగ్. రేపటి సెషన్ వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే ప్రొమీథియస్ మానిటరింగ్ చూద్దామండి మనం. ప్రొమీథియస్ మానిటరింగ్ చూద్దాం ఫస్ట్. సో అది చూద్దాం. ఆ తర్వాత వచ్చి మనకి రేపు వచ్చి థర్స్డే కదా, అండ్ ఫ్రైడే వచ్చి మనం ఏం చేద్దాం అంటే మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎలాస్టిక్ ఆర్ అబ్జర్వబిలిటీ లైక్ లాగ్ మానిటరింగ్ అనుకోండి, యూజింగ్ ఎలాస్టిక్ క్లౌడ్ అంటాం, అది చూద్దాం మీకు. సో నెక్స్ట్ నా ప్లాన్ ఏంటంటే మీకు సాటర్డే సండే వచ్చింది అనుకోండి, సాటర్డే వచ్చి మీకు ప్లాన్ ఏంటంటే సాటర్డే వచ్చి హెల్మ్ చార్ట్స్ చూద్దాం మీకు, హెల్మ్ చార్ట్స్. అండ్ సండే వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే మీకు దీని పేరు ఏంటంటే మనకి ఎస్టిఓ సర్వీస్ మెష్. మీకు ఈ 4 కూడా మీకు నెక్స్ట్ రాబోయే 4 days లో మనం మాట్లాడతామంటే అది ప్లాన్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? కాప్స్ డిలీట్ క్లస్టర్ అన్నప్పుడు హర్ష గారు, నెట్వర్క్ పాలసీస్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో ఉన్నా కూడా సేమ్ ప్రాసెస్ అండి. నెట్ అవైలబిలిటీ జోన్స్ కి అండ్ దీనికి సంబంధమే లేదు కదా, ఇట్ ఈస్ అప్లయింగ్ ఎట్ నేమ్ స్పేస్ లెవెల్ అండ్ పాడ్ లెవెల్. యాక్చువల్ కొన్ని షేర్డ్ సర్వీసెస్ ఉన్నాయండి, లైక్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో ఉన్నాయి, బట్ అవి కమ్యూనికేట్ చేసుకోవాలి. ఇట్ డజంట్ మ్యాటర్ కదా. సో సి క్లస్టర్ కి కాంపోనెంట్స్ కి అది వేరే అవైలబిలిటీ జోన్ కదా, యాజ్ లాంగ్ యాజ్ ఇది ఒక క్లస్టర్ లో ఉన్నప్పుడు నేమ్ స్పేస్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ పాడ్ లెవెల్లో పాలసీలు వస్తున్నాయి కానీ వెనక్కున్న నెట్వర్క్ లెవెల్ దీన్ని పట్టించుకోవట్లేదు. సో కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నా అది వేరే అవైలబిలిటీ జోన్ డజంట్ మ్యాటర్. మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మీ పాలసీ అట్లా డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది మీకు, తప్పితే నేమ్ స్పేస్ దాన్ని ఏమంటారు అవైలబిలిటీ జోన్స్ బేసిక్ గా నేను ఎక్కడ చూడలేదు మీకు, ఎందుకంటే సంబంధం లేదు కాబట్టి రెండింటికి కనెక్షన్ లేదు కదా. ఓకే చలో రేపు వచ్చి 7 o'clock కలుద్దాం అండి. I'll keep you posted. Okay, good night guys.